హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. రీసెంట్గా జూలై 30 తారీఖు ఎర్లీ అవర్స్లో కేరళలోని వైనాడ్ జిల్లాలో మెప్పాడి, చూరల్మల, ముందక్కై అనే కొన్ని విలేజెస్లో మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్ రావడం వల్ల ఆ ల్యాండ్ స్లైడ్స్లో చిక్కుకొని చాలామంది చనిపోయారు. ఈవెన్ కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. అండ్ గవర్నమెంట్స్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం చూసుకుంటే నియర్లీ డెత్ టోల్ అనేది 300 కంటే ఎక్కువగా ఉందండి. ఓకే, ఇది కేరళ యొక్క చరిత్రలోనే వన్ ఆఫ్ ది డివాస్టేటింగ్ డిజాస్టర్ అనమాట, నేచురల్ డిజాస్టర్. ఓకే, అయితే దీనికి సింపుల్గా కారణం ఏంటి అంటే ఆ ప్రాంతం మామూలుగానే ఒక హిల్లీ టెరైన్ రీజన్, నియర్లీ సీ లెవెల్ కంటే కూడా 1200 అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. రెండోది, అక్కడ విపరీతమైన వర్షపాతం పడుతుంది. ఓకే, చాలా ఎక్కువ వర్షపాతం పడుతుంది. అంటే ఆ ఈవెంట్ జరగడానికి ఒక 2 days ముందు నుంచి నియర్లీ 2 daysలోనే 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడింది. అంత ఎక్కువ రెయిన్ఫాల్ అండ్ అలాంటి టెరైన్ ఉండటం వలన అంత డివాస్టేటింగ్ డిజాస్టర్ వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినారియోలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఓకే, ఒకటి, ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి. ఓకే, ఇక్కడే మనం మాస్ వాస్టింగ్ కూడా తెలుసుకోవాలండి. అలాగే ల్యాండ్ స్లైడ్స్ రావడానికి కారణాలు ఏంటి, అలాగే వీటికి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, బోత్ నేచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్. అలాగే ల్యాండ్ స్లైడ్స్లో ఏమైనా టైప్స్ ఉంటాయా, యాజ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. వీటితో పాటు పర్టికులర్గా ఇప్పుడు ఇండియా సినారియోలోకి వచ్చేటప్పటికి ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ యొక్క ఒక బ్రీఫ్ హిస్టరీని చూద్దాము. ఆ తర్వాత ఇండియాలో ఏ ఏ ప్రాంతాలు ఈ ల్యాండ్ స్లైడ్స్ రావడానికి వల్నరబుల్గా ఉన్నాయి అండ్ వీటికి సంబంధించి 2023లో ఇస్రో అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రెండూ కలిసి ఒక ల్యాండ్ స్లైడ్ అట్లాస్ని రిలీజ్ చేసాయి. ఆ అట్లాస్ని కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఈ ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి మిటిగేషన్ యాక్టివిటీస్ ఏం తీసుకోవచ్చు, వాటి యొక్క రిస్క్ని తగ్గించడానికి ఏం చేయొచ్చు, అండ్ ఫైనల్గా ఎందుకు ఈ 21st centuryలో ఇన్ని ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. ఓకే, అంటే రీసెంట్గా చూసుకుంటే ఒక 2-3 months బ్యాక్ మనకి ఓకే పపువా న్యూగినియా అనే దేశంలో కూడా ఒక డివాస్టేటింగ్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి, చాలా మంది చనిపోయారు. ఓకే, ఎందుకు అసలు ఈ మధ్య కాలంలో ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు ఎక్కువ, ఎందుకంటే ఒకనొక టైం నుంచి ఎప్పటి నుంచో ల్యాండ్ స్లైడ్స్ ఉన్నా కూడా మనకి ఇవి ఎప్పుడూ కూడా ఒక సైక్లోన్ అంతగా, లేకపోతే ఫ్లడ్స్ అంతగా, లేకపోతే ఎర్త్క్వేక్స్ వేక్స్, వల్కనోస్ వీటంత ఎక్కువగా వచ్చేవి కాదు, అంత డివాస్టేటింగ్ కూడా కాదు. బట్ ఇవి ఎక్కువ అయిపోయి ఫ్రీక్వెన్సీ పెరిగింది. అట్ ద సేమ్ టైం మనకి వీటి వల్ల కలిగే డివాస్టేషన్ కూడా పెరిగిపోతుంది. ఏం జరుగుతుంది, ఇవి కూడా కొంతవరకు మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉందన్న. ఇవి మనం మెయిన్గా ఈ క్లాస్లో తెలుసుకుందాం. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అన్న. ఇక ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం అద్భుతమైన ఇండిపెండెన్స్ డే ఆఫర్ని ఇస్తుంది. దీనిలో భాగంగా మీకు ఈ ఎల్టీఎక్స్ యాప్లో కనిపించే ప్రతి కోర్స్ మీద కూడా 20% డిస్కౌంట్ అనేది, ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, అండ్ ఈ ఆఫర్ మీకు 15th August వరకు అందుబాటులో ఉంటుంది. దీనికోసం మీరు కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అంతా కూడా వస్తాయి. వీటితో పాటు యూపీఎస్సి జనరల్ స్టడీస్ అలాగే యూపీఎస్సి ఆప్షనల్ రెండింటిపైన కూడా ఆఫర్లు నడుస్తున్నాయండి. ఓకే, యూపీఎస్సి జనరల్ స్టడీస్ మీకు కేవలం 30,000 రూపీస్కే లభిస్తుంది. అలాగే యూపీఎస్సి ఆప్షనల్ కేవలం 25,000 రూపీస్కే లభిస్తున్నాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అలాగే తెలుగు లిటరేచర్ 5 ఆప్షన్స్ని అందిస్తుంది. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. ఓకే, అండ్ ఈ ఆఫర్ మీకు ఇండిపెండెన్స్ డే వరకు అంటే 15th August వరకు అందుబాటులో ఉంటుంది. సో ప్రైసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒకసారి ఇంకా లేట్ చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకోండి. సో ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకున్న అడ్మిషన్ కోసమైనా కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా వస్తాయి. ఓకే, సో ఇంకా మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ల్యాండ్ స్లైడ్స్. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ సంబంధించి ఒక ఇమేజ్ చూడండి అన్న. ఓకే, సో ఇమేజ్ మీకు చూస్తే ఒక కంప్లీట్గా ఒక క్లారిటీ ఒకసారి పాస్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. ఓకే, ల్యాండ్ స్లైడ్ ఆర్ మాస్ వాస్టింగ్, 2 పదాలు మీకు చెప్పాను, ముందే అన్నాను, ల్యాండ్ స్లైడ్ అండ్ మాస్ వాస్టింగ్ అనే పదాలు. ఓకే, ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ అండ్ మాస్ వాస్టింగ్ ఈ రెండు కూడాను మనకి ఎరోజన్ అండ్ వెదరింగ్ అనే ఫినామినాన్స్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. అంటే రెండు కూడా అట్మాస్ఫియర్లో జరిగే ఫోర్సెస్ అంటే ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వల్ల జనరేట్ అవుతాయి అన్నమాట. సో అంటే ల్యాండ్ స్లైడ్ అనేది ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ ఆర్ ఎ కెటాస్ట్రోఫ్ క్రియేటెడ్ బై ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. ఎగ్జోజెనిక్ అంటే అట్మాస్ఫియర్ యొక్క బయట జరిగే
ఫోర్సెస్ వలన, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకి ఇవి ఏర్పడతాయి. ఫస్ట్ వన్. ఓకే, అయితే ఇక్కడ ఒక బ్రాడ్ టర్మ్ ఏంటి అంటే మాస్ వాస్టింగ్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ అన్న, అంటే ఎక్కువ మీనింగ్ ఉన్న టర్మ్ అనమాట. ఓకే, మాస్ వాస్టింగ్ అంటే ఏం లేదు. మాస్ అంటే ఏంటి? ఎక్కువ, చాలా ఎక్కువ మాస్ మూమెంట్ అంటాం మనం మామూలుగా ఇండిపెండెన్స్ మూమెంట్ కోసం, అంటే నేషనల్ మూమెంట్ వీటి కోసం మనం చూసేటప్పుడు మాస్ అంటే ఎక్కువ మంది అని చెప్తాం కదా. సో మాస్ వాస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక స్లోప్ మీద, ఇదంతా ఒక స్లోపే కదా. సో ఏదైనా ఒక స్లోప్ మీద మెటీరియల్, అంటే ఎర్ద్రన్ మెటీరియల్, మేబీ రాక్ అవ్వచ్చు, లేదా సాయిల్ మెటీరియల్ అవ్వచ్చు, లేదా డెబ్రిస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా ఒక మెటీరియల్ పైనుంచి కిందకి బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పైనుంచి కిందకి దిగితే అది ఎంత స్పీడ్లో దిగచ్చు, ఎంత టైంలో దిగచ్చు. మేబీ అది పైనుంచి కిందకి రావడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. బట్ ఏ సిచ్యువేషన్లో, అంటే ఏం జరిగినా, అంటే ఎంత లేటుగా జరిగినా, ఎంత ఫాస్ట్గా జరిగినా పైన ఉన్న మెటీరియల్ కిందకి వచ్చింది. ఓకే, అలా రావడాన్నే మనం ఏమంటామంటే సింపుల్గా మాస్ వాస్టింగ్ అంటాం. ఎందుకు వస్తుంది సార్ డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎరోజన్ అండ్ వెదరింగ్ వలన ఇప్పుడు మనకి ఇక్కడ మెటీరియల్ అంతా ఉంటుంది కదండి. ఈ మెటీరియల్ అంతా స్లోప్లో కూడా కొండ ఎలా నిలబడి ఉంది, మట్టి ఎందువల్ల నిలబడగలిగింది అంటే సింపుల్గా ఆ మట్టి మధ్య ఉండే కొంత బాండింగ్ ఫోర్సెస్ వల్ల నిలబడగలిగింది. అయితే ఈ ఎరోజన్ అండ్ వెదరింగ్ ఫోర్సెస్ ఏం చేస్తాయి? ఆ బాండింగ్ ఫోర్స్ని తగ్గించేసి ఆ సాయిల్ని లూజ్ చేసేస్తాయి. లూజ్ అయిపోవడం వల్ల దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువయ్యి, అంటే అంటే సాయిల్ రెసిస్ట్ చేయలేదన్నమాట కిందకి వెళ్ళడాన్ని. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువై పైన మట్టి అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. దాన్ని మనం మాస్ వాస్టింగ్ అంటాం. మరి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి సార్? ల్యాండ్ స్లైడ్ అనేది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మాస్ వాస్టింగ్. అంటే ఇది మాస్ వాస్టింగ్ లో ఒక రకం. ఏంటి సార్ డిఫరెన్స్? దీనికి మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే మాస్ వాస్టింగ్ అనేది మనకి చాలా వరకు స్లోగా జరిగే ప్రాసెస్, అంటే టేక్స్ టైం అన్నమాట. ఓకే, దట్ మేబీ 1 day కూడా అవ్వచ్చు, మెల్లమెల్లగా జరుగుతూ ఉంటుంది. అంటే మనకి అంత టైం ఇస్తుంది అనమాట మనం తేరుకోవడానికి, ఏదైనా చేయడానికి. బట్ ల్యాండ్ స్లైడ్ ఏంటంటే ఇది సడన్ మూమెంట్, సడన్గా జరిగే ఇన్స్టెంట్ అండి. ఓకే, అర్థమైంది సిచ్యువేషన్. సో అంటే సింపుల్గా ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి చెప్తాను, ఒకసారి వినండి. సో ల్యాండ్ స్లైడ్ అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ అండ్ మెటీరియల్ ఒక స్లోప్ పైనుంచి కిందకి సడన్గా చాలా ర్యాపిడ్గా మూవ్ అయితే దాన్నే మనం ల్యాండ్ స్లైడ్ అంటాం. అంటే చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్, అంటే ఎంత వాల్యూమ్ ఉండొచ్చు అండి మట్టి. ఒక్కొక్కసారి ఇది 100 టన్నులు కూడా ఉండొచ్చు, కొన్ని 100 టన్నులు కూడా ఉండొచ్చు అనమాట. సో అంత ఎక్కువ మాస్ ఉన్న ఎర్ద్రన్ మెటీరియల్, మట్టి అవ్వచ్చు, రాళ్ళవచ్చు, ఇవన్నీ కూడుకున్న మెటీరియల్ అనేది పైనుంచి కొండ పై ప్రాంతం నుంచి కింద భాగానికి సడన్గా అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అది మూవ్ అయితే దాన్ని మనం సింపుల్గా ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పి పిలుస్తామండి. అండ్ ఈ ల్యాండ్ స్లైడ్స్లో కూడా మనకి రకాలు ఉంటాయండి. ల్యాండ్ స్లైడ్ అంటే కేవలం మట్టి రావాల్సిన అవసరం లేదు. కొన్ని దగ్గర రాళ్ళు రావచ్చు, అండ్ కొన్ని దగ్గర పూర్తిగా బురద లాంటి మెటీరియల్ రావచ్చు. ఓకే, లేదా కొన్ని దగ్గర విరిగిపోయిన రాళ్ళ ముక్కలు పడిపోతూ ఉండొచ్చు. అలాగా రకరకాలుగా జరగవచ్చు. ఓకే, అవేంటో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, మీకు ఇక్కడ ఒక 10 ఇమేజెస్ ఉన్నాయి. అంటే రొటేషన్, నేను జూమ్ చేసి చూపిస్తాను మీకోసం. రొటేషనల్ ల్యాండ్ స్లైడ్ అంటే అంటే కర్వ్డ్ సర్ఫేస్ మీద జరుగుతుంది చూడండి. అంటే స్ట్రైట్ సర్ఫేస్ మీద కాకుండా ఒక కర్వ్డ్ సర్ఫేస్ మీద ఓకే జరుగుతున్న ఇన్స్టెంట్ ఏదైతే ఉందో దీనివల్ల కొంత రొటేషన్ క్రియేట్ అయ్యి మనకి రొటేషనల్ ల్యాండ్ స్లైడ్ వస్తుంది. అలాగే ట్రాన్సిషనల్ ల్యాండ్ స్లైడ్ అంటే ఒక స్ట్రైట్ సర్ఫేస్ మీద వచ్చేది. ఓకే, అలాగే బ్లాక్ స్లైడ్ అంటే ఒక ఎర్త్రన్ బ్లాక్, అంటే ఒక పెద్ద మట్టి ముక్క అన్నమాట, చాలా పెద్దది. ఓకే, అంత పెద్ద ముక్క ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోనికి విరిగిపోయి దాని యొక్క గ్రావిటీ వల్ల కిందికి మూవ్ అవుతే దాన్ని మనం బ్లాక్ స్లైడ్ అంటాము. లేదు రాక్ ఫాల్స్, మీరు అప్పుడప్పుడు కొన్ని కొండల మీద నుంచి ఘాట్ రోడ్ల మీద నుంచి వెళ్తూ ఉంటే మట్టి ఏం పడదండి, బట్ రాళ్ళు పడతా ఉంటాయి. ఎందుకంటే రాళ్ళ మధ్య ఉండే బాండ్స్ బ్రేక్ అయిపోయి అవి కిందకి పడతా ఉంటాయి. మీరు విజయవాడ లేదా తిరుపతి ఘాట్ రోడ్ల మీద మీరు వెళ్తూ ఉంటే ఆ ఘాట్ రోడ్లకి పక్కన మీకు గోడలకు కూడా కట్టారు, కాంక్రీట్ వాల్స్ కూడా కట్టారు. ఎందుకంటే ఈ రాక్ ఫాల్స్ నుంచి రక్షణ కల్పింది, ఎందుకంటే అదంతా కూడా రాళ్లతో తయారైంది కాబట్టి. ఓకే, అలాగే టాపుల్స్ ఇక్కడ కూడా రాళ్ళు విరిగిపోయి కంప్లీట్గా డిస్ప్లేస్ అయిపోతాయి. అలాగే డెబ్రిస్ కంప్లీట్గా, అంటే బాగా బురదగా ఉన్న మెటీరియల్ కిందకు వస్తూ ఉంటుంది. ఓకే, అలాగే డెబ్రిస్ అవలాంచే కొంచెం ఎక్కువగా వచ్చేది. అవలాంచే అనేది మనకి మంచు పర్వత ప్రాంతాల్లో వాడేదండి. మంచు చర్యలు విరిగిపడడం అంటాం కదా, అదే అవలాంచే అనమాట. ఇక్కడ మంచు కాకుండా డెబ్రిస్ అనేది కిందికి మూవ్ అవుతాయి. డెబ్రిస్ అంటే వేస్ట్ మెటీరియల్, అంటే ఒక డ్యామ్, అంటే ఒక వెదరింగ్ జరిగిన మెటీరియల్ అనమాట.
ఓకే, అలాగే ఎర్త్ ఫ్లో అంటే ఇక్కడ కూడా మట్టి అంటే ఒక లూజ్ సాయిల్ అంటే తడిగా లేకుండా పొడిగా ఉన్న సాయిల్ ఇలాంటివి కూడా రావచ్చు అనమాట. అలాగే క్రీప్ అంటే కొంచెం స్లోగా జరుగుతుంది, కొంచెం స్లోగా జరిగేది. ఓకే, అలాగే లాటరల్ స్ప్రెడ్ అంటే పక్క వైపులుగా స్ప్రెడ్ అయ్యేది. ఓకే, సో ఇలా అంటే ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఇలా ఎన్నో రకాలుగా ల్యాండ్ స్లైడ్ జరగవచ్చు. ల్యాండ్ స్లైడ్ అంటే ఏదో జస్ట్ మట్టితోనే ఉంటుంది అనే ఒక ఐడియాలో అయితే ఉండొద్దు అనమాట. ఓకే, ఎందుకంటే మట్టితో పాటు చాలా రకాలుగా మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. అంటే ల్యాండ్ స్లైడ్స్ లో రకాలేంటి అంటే దానిలో సిచ్యువేషన్స్ ఏంటి అని అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే వాటికి వెనుకుండే సైన్స్ ఏంటి, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ద ల్యాండ్ స్లైడ్స్, ఇది ఒక్కసారి చూద్దాం మనం. ఓకే, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ యొక్క సైన్స్ తెలుసుకోకుండా వాటి గురించి డిస్కస్ చేయడం మీకు అంత కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఎప్పుడైనా కూడా ప్రతి దాని ఏ ప్రాసెస్ జరిగినా కూడా భూమి మీద దాని వెనక ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ గురించి తెలుసుకోవడానికి మీరు ట్రై చేయాలి 100%. సో ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ యొక్క సైన్స్ ఏంటి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం కొన్నిసార్లు చెప్తాం. ఓకే, ఇప్పుడు ఒక ల్యాండ్ స్లైడ్ వస్తుందండి. ఒక ల్యాండ్ స్లైడ్ అనేది మనకి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందన్నమాట. ఏంటా ఫ్యాక్టర్స్? ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మెటీరియల్ స్ట్రెంత్. అంటే ఒక దగ్గర ల్యాండ్ స్లైడ్ వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది మెటీరియల్ స్ట్రెంత్ అండి. మెటీరియల్ స్ట్రెంత్ అంటే ప్రతి ఎర్తన్ మెటీరియల్కి మనకి చాలా వరకు మౌంటైన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే కొన్ని మౌంటైన్స్ కంప్లీట్గా ఇగ్నియస్ రాక్స్తో ఉంటాయి. ఓకే, బట్ కొన్ని మౌంటైన్స్ మాత్రం సెడిమెంటరీ రాక్స్తో అంటే మట్టి రాళ్ళు ఇవన్నీ కలిసి ఉంటాయండి. ఓకే, మీరు కంప్లీట్గా రాళ్లతో ఉన్న పర్వతాలు గ్రానైటిక్ కొండలు ఇలాంటివి చూస్తే మీకు ఇంకా అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అంత ఎక్కువగా రావు. బట్ ఈ సెడిమెంటరీ రాక్స్తో ఉన్న మెటీరియల్లో మీకు ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సెడిమెంటరీ రాక్స్ అంత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఎక్కడైతే సాయిల్ అండ్ రాక్ అనేది తక్కువ స్ట్రెంగ్త్తో ఉంటుందో అంటే ఫ్రాక్చర్డ్ మెటీరియల్స్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో మనకి ల్యాండ్ స్లైడ్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ. ఓకే, అలాగే ఇంకొక ఇది ఫ్యాక్టర్ ఏంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ రావడానికి దానికి డిసైడ్ చేసి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ స్లోప్ ఎంత ఉంది. ఓకే, మనకి తెలుసు స్లోప్ అనేది ఎప్పుడూ కూడా ఆ ఒక మెటీరియల్ యొక్క మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఎక్కడైతే స్లోప్ కొంచెం ఎక్కువగా ఉంటుందో అక్కడ మెటీరియల్ చాలా తొందరగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గ్రావిటీ కూడా కొంచెం ఎక్కువగా యాక్ట్ చేస్తుంది. ఎక్కడైతే స్లోప్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడ మెటీరియల్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది, అంత ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం లేదు. సో స్లోప్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఖచ్చితంగా మనకి ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్కి ప్రోన్గా ఉంటాయి. అంటే స్లోప్ వల్ల కూడా ల్యాండ్ స్లైడ్స్ రావచ్చు. అలాగే మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వాటర్ కంటెంట్. ఇప్పుడు మనకి ప్రెసెంట్ కేరళలో వచ్చింది కూడా దీనివల్లనే. ఓకే, వాటర్ కంటెంట్ ఏంటి? వాటర్ కంటెంట్ వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా ఒక వాటర్ అనేది ఒక సాయిల్లోనికి ఇంకింది అనుకోండి, అంటే పెర్కులేట్ అయింది అనుకోండి, ఏమవుతుంది ఇది సాయిల్లోకి యాడ్ అయిపోయి సాయిల్ యొక్క వెయిట్ని ఇంక్రీజ్ చేసేస్తుంది. అంటే ఫస్ట్ అక్కడ మట్టి యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే డ్రై సాయిల్ కంటే కూడా వెట్ సాయిల్ అనేది కొంచెం ఎక్కువ వెయిట్తో ఉంటుంది. సో వెయిట్ పెరిగిపోతుంది. ఓకే, వెయిట్ పెరిగిపోతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే సాయిల్ లేయర్స్ మధ్య ఉండే ఫ్రిక్షన్ని తగ్గించేస్తుంది. అంటే డ్రై సాయిల్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రిక్షన్తో ఉంటుంది. ఓకే, అంటే డ్రై సాయిల్ కాదు అది, అంటే గట్టిగా ఉన్న మట్టి ముద్ద లాంటిది అనమాట. అది కొంచెం గట్టిగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే దానిలో వాటర్ యాడ్ అయిందో ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది, లేయర్స్ మధ్య ఫ్రిక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల కొంచెం వాటర్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ వాటర్ కంటెంట్ అనేది మనకి ఒక టైప్ ఆఫ్ కెమికల్ వెదరింగ్కి కూడా కారణం అవ్వచ్చండి. ఓకే, దాన్ని మనం సొల్యూషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అంటే కొన్ని మినరల్స్ అంటే పర్టికులర్గా కాల్షియం కార్బోనేట్, కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్, ఓకే, లేదా కాల్షియం సల్ఫేట్ అంటే జిప్సమ్, ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. అండ్ ఇలాంటి మెటీరియల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ సాయిల్ అంతా కూడా చాలా లూజ్గా మారిపోతుంది. ఓకే, అలాంటి సాయిల్ని మనం ఆ ప్రాంతాల్లో కాస్ట్ అని కూడా పిలుస్తామండి. అలాంటి టోపోగ్రఫీని కాస్ట్ అంటే ఏ కొండ ప్రాంతం అయితే ఏ పర్వత ప్రాంతం అయితే ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్, కాల్షియం సల్ఫేట్ అంటే జిప్సమ్, కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అంటే డోలమైట్ వీటితో తయారవుతుంది, దాన్ని మనం కాస్ట్ అంటాము. ఎక్కడైతే కాస్ట్ టోపోగ్రఫీలు ఉంటాయో కాస్ట్తో తయారైన పర్వత ప్రాంతాలు ఉంటాయో అవి ల్యాండ్ స్లైడ్స్ రావడానికి ఎక్కువగా కొంత ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది వాటర్ కంటెంట్ కూడా ఖచ్చితంగా మనకి ఈ ల్యాండ్ స్లైడ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ వెజిటేషన్ అంటే మొక్కలండి. ఓకే, మొక్కలు ఏం చేస్తాయి ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడూ తెలుసు, మొక్కలు సాయిల్ ఎరోజన్ని తగ్గిస్తాయి. ఎలా తగ్గిస్తాయంటే ఒక మొక్క యొక్క వేళ్ళు అనేవి
ఆ సాయిల్ని గట్టిగా పట్టి ఉంచుతాయి. మీరు యూట్యూబ్లో చూస్తే కొన్ని ఎక్స్పెరిమెంట్లో కూడా కనిపిస్తాయండి. ఏంటంటే ఒక చిన్న మొక్కని మనం మట్టిలోంచి పైకి లాగామనుకోండి, అప్పుడు ఆ చిన్న మొక్క తనతో పాటు చాలా ఎక్కువ మట్టిని కూడా తీసుకొస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ చిన్న మొక్క యొక్క వేళ్ళు ఆ మట్టిని పట్టుకొని ఉంచాయి. అంటే ఖచ్చితంగా మొక్కలు అనేవి సాయిల్ని గట్టిగా బాండింగ్ చేసి ఉంచుతాయి. అయితే ఎప్పుడైతే మనం సాయిల్ మీద ఈ వెజిటేషన్ని రిమూవ్ చేస్తామో, దట్ మీన్స్ మనం ఎప్పుడైతే డిఫారెస్ట్రేషన్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ కూడా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే పాసిబిలిటీని ఖచ్చితంగా పెంచుతాయి. ఓకే, అంటే కన్స్ట్రక్షన్, ఓకే, మైనింగ్ ఇలాంటివి కూడా స్లోప్స్ని డీస్టెబిలైజ్ చేస్తాయండి. అంటే పర్వత ప్రాంతాల్లో ఉండే వాలు ప్రాంతాలని డీస్టెబిలైజ్ చేసిస్తాయి. దానివల్ల కొంచెం ల్యాండ్ స్లైడ్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దీంతో పాటు మనం చెప్పాం ఆల్రెడీ, ఏంటది వెదరింగ్, ఎరోజన్ ఇలాంటి ప్రాసెస్లకు కూడా ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్స్ రావడానికి కారణమవుతుంటే ఇవన్నింటి వలన ఇందులో ఒక ఫ్యాక్టర్ కానీ వీటిలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కానీ అన్నీ కలిపి మనకి ఈ ల్యాండ్ స్లైడ్, ఒక ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్ అనేది వస్తుంది. సో ల్యాండ్ స్లైడ్ ఎందుకు వస్తుందంటే ఇవన్నీ మీరు చెప్పాలి, క్లియర్గా చెప్పగలగాలి. ఓకే, సో అయితే వీటితో పాటు ల్యాండ్ స్లైడ్ని ట్రిగ్గర్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ టైంలో ల్యాండ్ స్లైడ్ వచ్చిందనుకోండి, దాన్ని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. సడన్గా ట్రిగ్గర్ చేసేవి, లేదా బై ద టైం ట్రిగ్గర్ చేసే. ట్రిగ్గర్ అంటే ఏంటి, ఒక గన్ యొక్క ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటకు వెళ్తుంది, అంటే సడన్గా గన్ ట్రిగ్గర్ నొక్కాం కాబట్టి బుల్లెట్ బయటకు వెళ్ళింది. అలాగే కొన్ని ఈవెంట్స్ జరిగితే దానికి రిజల్టెంట్గా ఇంకొక ఈవెంట్ రావచ్చు, అదే ల్యాండ్ స్లైడ్. సో ఆ ఈవెంట్స్ ఏంటి అది చెప్తాం చూడండి అన్న. సో ఇందులో మనకి కొన్ని నేచురల్ ఫ్యాక్టర్స్, నేచురల్ ఈవెంట్స్ ఉన్నాయండి. సో నేచురల్ ఈవెంట్స్ ఏంటి మెయిన్గా ఫస్ట్ చెప్దాం. నేచురల్ ఈవెంట్స్, ఓకే, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేచురల్ ఈవెంట్స్లో ఫస్ట్ వన్ హెవీ రెయిన్ఫాల్, విపరీతమైన వర్షం. ఓకే, మనం చెప్పాం ఏంటది, వాటర్కి చాలా ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ కాజ్ చేసే ఎబిలిటీ ఉంది. ఎందుకనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, వాటర్ అనేది ఫ్రిక్షన్ని తగ్గించేస్తుంది, మెటీరియల్ యొక్క వెయిట్ని పెంచేస్తుంది, ఇదంతా చెప్పాం. సో ఎక్కడైతే హెవీ రెయిన్ఫాల్ వస్తుందో, అంటే ప్రొలాంగ్డ్గా చాలా ఎక్కువ వర్షపాతం ఎక్కడైతే రికార్డ్ అవుతుందో దానివల్ల సాయిల్ ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ రావడానికి 100% అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ సాయిల్ మధ్య ఉండే కొహెసివ్ ఫోర్సెస్ అనేవి, అంటే సాయిల్ని బాండ్ చేసే ఫోర్సెసే కొహెసివ్ ఫోర్సెస్ అండి. ఓకే, ఈ కొహెసివ్ ఫోర్సెస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ సెస్మిక్ యాక్టివిటీ ఆర్ ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్స్ కూడా ఖచ్చితంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ని ట్రిగ్గర్ చేయగలవండి, 100% ట్రిగ్గర్ చేస్తాయి. ఎందుకంటే ఎర్త్క్వేక్స్ మొత్తం ఒక ల్యాండ్ ఫామ్ని కానీ దేన్నైనా కూడా అటు ఇటు కుదిపేస్తాయి అనమాట. అంటే ది కాజ్ ఏంటంటారు వైబ్రేషన్స్ని కలుగు చేస్తాయి అనమాట మనకి, ఎక్కడ ఏ పర్వత ప్రాంతం దేన్నైనా కూడా. సో ఈ ఎర్త్క్వేక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ ఎక్కువైపోయి, ఆ వైబ్రేషన్స్ వల్ల సాయిల్ మెటీరియల్ అంతా కూడా కొంచెం లూజ్ అయిపోయి దానివల్లది స్లోప్స్ మీద నుంచి పైనుంచి కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్ మనకి ఆల్రెడీ హిస్టారికల్గా చాలా పెద్ద ఈవెంటే జరిగిందండి. ఓకే, ఇంతవరకు ప్రపంచంలో వచ్చిన అతిపెద్ద సునామీ అంటే మనం ఏం చెప్తామంటే 1950s ఆర్ 1960sలో అలాస్కాలో లిథువా బే సునామీ అని ఒక సునామీ వచ్చిందండి. నియర్లీ 500 meters వరకు వాటర్ పైకి లేచిందనమాట. అంత పెద్ద సునామీ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అది వల్కనో వల్ల కాదు, దేని వల్ల కాదు, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ వలన నియర్లీ ఒక 90 million tons వెయిట్ ఉన్న ఒక ల్యాండ్ అనేది సముద్రంలోకి కొలాప్స్ అయిపోయింది. కంప్లీట్గా ఒక పెద్ద మొక్క సముద్రంలోకి కొలాప్స్ అయిపోయింది అనమాట. ఆ పక్క కొండ మీద నుంచి ఒక్కసారి అంత మెటీరియల్ కింద పడిపోయి అంత ఎత్తున కెరటం అనేది పైకి లేచిందనమాట. ఓకే, అదే ఇంతవరకు వచ్చిన అతిపెద్ద సునామీ అనమాట, మనకి అత్యంత ఎత్తైన సునామీ అనమాట అది. సో ఎర్త్క్వేక్స్ 100% దీనికి కారణం అవ్వగలవు. తర్వాత వల్కానిక్ ఎరప్షన్స్, 100% వల్కానిక్ ఎరప్షన్స్ కూడా సాయిల్ మీద ఖచ్చితంగా సాయిల్ని డిస్టర్బ్ చేయగలవు. ఓకే, సో స్లోప్స్ని డీస్టెబిలైజ్ చేయగలవు. ఈ విధంగా వల్కానిక్ ఎరప్షన్స్ కూడా కారణమవుతాయి. అలాగే మెల్టింగ్ స్నో మెల్ట్ కూడా మనకి ల్యాండ్ స్లైడ్కి కారణమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్నో మెల్ట్ అయిందో ఆటోమేటిక్గా అది వాటర్గా మారుతుంది. అలాగే పెర్మాఫ్రోస్ట్ సాయిల్స్ అని మనకి మంచు ప్రాంతాల్లో ఉంటాయండి. ఈ పెర్మాఫ్రాస్ట్ సాయిల్స్ కింద అంతా కూడా, అంటే సాయిల్ కింద ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయి ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ అంత తక్కువగా ఉంటాయి కాబట్టి. బట్ ఎప్పుడైతే టెంపరేచర్లు పెరుగుతాయో
ఆటోమేటిక్గా పెర్మాఫ్రోస్ట్లో ఉన్న మంచు అంతా ఏమవుతుంది, కరిగిపోతుంది. ఈ పెర్మాఫ్రోస్ట్ ఉన్నంత వరకు సాయిల్ చాలా గట్టిగా చాలా హార్డ్గా ఉంటుందండి. బట్ ఎప్పుడైతే మంచంతా కూడా కింద సాయిల్లో ఉన్న మంచంతా కరిగిపోయిందో, ఐస్ అంతా కరిగిపోయిందో, సాయిల్ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. అంటే వెంటనే ల్యాండ్ స్లైడ్స్ రావడానికి అక్కడ పాసిబిలిటీ ఉంది. ఓకే, వీటితో పాటు మనకి ఇంకొంచెం జియోలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి యాక్ట్ చేస్తాయండి. ఓకే, జియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని రకాల రాల్ టైప్స్, ఓకే, అంటే సెర్టైన్ రాక్ టైప్స్, అలాగే కొన్ని జియోలాజికల్ స్ట్రక్చర్స్, కొన్ని రకాల జియోలాజికల్ స్ట్రక్చర్స్ ఇవి ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్కి ప్రోన్గా ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ నేచురల్గా ఉండే కారణం, అంటే నేచురల్గా ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ నాన్న. నేచురల్ ఫ్యాక్టర్స్ తర్వాత హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా కొంతవరకు ల్యాండ్ స్లైడ్స్కి కారణం అవ్వచ్చు. ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్, మనం చేస్తున్న పనులు ఏం కారణమవుతున్నాయి అంటే మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు మనం ఏ తప్పు చేస్తున్నామో. ఒకటి డీఫారెస్ట్రేషన్. ఓకే, వెజిటేషన్ అనేది ఎప్పుడూ కూడా సాయిల్ని ఒక బాండ్ ద్వారా పట్టి ఉంచుతుంది. బట్ ఎప్పుడైతే మొక్కల్ని నరికేసామో ఆటోమేటిక్గా 100% సాయిల్ తన యొక్క బాండింగ్ కెపాసిటీని కోల్పోతుంది. సో ఈజీగా ఎరోజన్ జరగడానికి అవకాశం ఉంటుంది. రెండోది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, పర్టికులర్గా ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇంకెక్కడ చేసుకున్నా పర్వాలేదండి. వీఆర్ మేకింగ్ కన్స్ట్రక్షన్స్ ఆన్ స్లోప్స్, చాలా స్లోప్స్ మీద మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ ఈ రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కొంచెం బాగా ఫేమస్ అయింది రుషికొండ ప్యాలెస్. ఓకే, రుషికొండ ప్యాలెస్. ఓకే, రుషికొండ ప్యాలెస్ కూడా రుషికొండని తవ్వి మనం కట్టాం. సో అంటే చూడండి, ఆలోచించండి ఒకసారి, రుషికొండ పైనుండే మెటీరియల్ ఇప్పుడు డీస్టెబిలైజ్ అయిపోతుందా అవదా? సో దానికి ఆ పైన మెటీరియల్ డీస్టెబిలైజ్ అయితే ఆ బిల్డింగ్ మీద అది కొలాప్స్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా కారణమవుతున్నాయి. అలాగే అర్బనైజేషన్, విపరీతమైన అర్బనైజేషన్ ఎక్కువైపోయి పక్కనుండే కొండల మీద కూడా ఇల్లు కట్టుకుంటారండి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఓకే, లేకపోతే హైదరాబాద్, ఇలాంటి ఎక్కడ పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళినా ఏ కొండ దొరికినా అక్కడ మనకి ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. స్లోప్స్ అన్నీ కూడా డీస్టెబిలైజ్ అయిపోతున్నాయి. అలాగే మనం ఇల్లు కట్టుకోవడానికి వేరే అవసరాల కోసం వీఆర్ డూయింగ్ మైనింగ్ అండ్ క్వారింగ్. ఓకే, మైనింగ్ క్వారింగ్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, మౌంటైన్ రీజన్స్లో కదా ఎప్పుడు, ఎందుకంటే అందులో ఎక్కువ మినరల్స్ ఉంటాయి కాబట్టి మౌంటైన్స్లో ఎక్కువగా మైనింగ్ క్వారింగ్ జరుగుతుంది. దీనివల్ల కూడా సాయిల్ ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది, ల్యాండ్ స్లైడ్స్ యొక్క రిస్క్ పెరిగిపోతుంది. అలాగే రోడ్ కన్స్ట్రక్షన్, పర్టికులర్లీ ఘాట్ రోడ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అండి. అంటే మనం రకరకాల ప్రాంతాలకు వెళ్ళడానికి, పర్టికులర్గా ఎక్కువ హిల్ ఏరియాస్కి వెళ్ళడానికి, హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి, లేదా కొన్ని పిలిగ్రిమేజ్ సెంటర్స్కి వెళ్ళడానికి ఆ ఘాట్ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇవి కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆ కొండని తొలిచి దానిలో ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా కొంతవరకు ల్యాండ్ స్లైడ్స్ రావడానికి కారణమవుతుంది. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చేసే కొన్ని అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఈవెన్ రీసెంట్గా అదే కేరళలో జరిగిన ఈవెంట్కి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ కొండ ప్రాంతాన్ని ప్లాంటేషన్స్ అంటే కాఫీ ప్లాంటేషన్స్, లేకపోతే ఇంకొంటాయి కదా స్పైసెస్, రకరకాల స్పైసెస్ ప్లాంటేషన్స్గా మార్చేయడం వల్లనే కేరళలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయని ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ప్రకటించారనమాట. సో అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అంటే మనం చేసే కొన్ని అన్సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కూడా ఖచ్చితంగా సాయిల్ ఎరోజన్కి లీడ్ చేసి దాని ద్వారా ల్యాండ్ స్లైడ్స్కి కారణమవుతూ ఉంటాయి. సో ఇది మనకి ఈ కొన్ని హ్యూమన్ ఫ్యాక్టర్స్ అండి, సో ల్యాండ్ స్లైడ్స్ గురించి కాన్సెప్ట్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ గురించి, వీటి గురించి చూసుకోవాలి. సో ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ ఏమైనా వచ్చాయి రీసెంట్ టైంలో? చాలానే వచ్చాయండి. అంటే మనం చెప్పుకోదగ్గ కొన్ని ల్యాండ్ స్లైడ్స్ ఏంటి అంటే మనకి 1998లో ఉత్తరాఖండ్లో మల్పా అనే ప్రాంతంలో ఒక మాసివ్ ల్యాండ్ స్లైడ్ వచ్చింది. అది కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల వచ్చింది. అక్కడ నియర్లీ 200 మెంబర్స్ చనిపోయారు. దానికి ముందు 1968లో 1968వ సంవత్సరంలో డార్జిలింగ్, ఓకే, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్, సిక్కిం కింద ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక సిరీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. అక్కడ కూడా చాలా ఎక్కువ లైఫ్ లాస్ జరిగింది. అలాగే డిస్ట్రక్షన్ కూడా చాలా ఎక్కువగానే జరిగింది. ఈవెన్ అన్నిటికంటే మోస్ట్ ఫేమస్ 2013వ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ టెంపుల్కి దగ్గరలో వచ్చిన ల్యాండ్ స్లైడ్స్ అంటే అది ఒక ట్రాజడీ అన్నమాట. విపరీతమైన రెయిన్ఫాల్, విపరీతమైన ఫ్లడ్స్ వలన విపరీతమైన ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. ఓకే, చాలా ఎక్కువ మంది చనిపోయారు, ప్రాపర్టీ కూడా చాలా ఎక్కువగా నష్టం జరిగింది. ఓకే, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ 2020వ సంవత్సరంలో కేరళలోని ఇక ఈ వైనాడ్ డిస్ట్రిక్ట్కి దగ్గరలోనే వీ హ్యావ్ ఏ డిస్ట్రిక్ట్ కాల్డ్ ఇడుక్కి అనే డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ ఇడుక్కి అనే డిస్ట్రిక్ట్లో కూడా ఒక ల్యాండ్ స్లైడ్ అనేది రావడం జరిగింది.
ఓకే, ఇది కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల వచ్చిన ల్యాండ్ స్లైడ్ అండి. ఓకే, ఇక్కడ కూడా నియర్లీ 60 మంది వరకు చనిపోయారు. ఓకే, అండ్ ఈ సిచ్యువేషన్లోనే మనకి తెలిసింది ఏంటంటే ఈ ప్రాంతం చాలా ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్కి వల్నరబుల్గా ఉంది అనే విషయం అయితే మనకి తెలిసిందనమాట. ఆ తర్వాత 2021లో మళ్ళీ ఉత్తరాఖండ్లోని చమోలీ డిస్ట్రిక్ట్లో కూడా ఒక ల్యాండ్ స్లైడ్ వచ్చింది, చమోలీ డిస్ట్రిక్ట్లో. ఓకే, అలాగే ఈవెన్ 2021లో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక ల్యాండ్ స్లైడ్ వచ్చింది. ఓకే, హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్, కాంగ్రా అనే ప్రాంతాల్లో మనకి హెవీ రెయిన్స్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి కొన్ని దగ్గరలో ఫెటలిటీస్ కూడా మనకి అబ్జర్వ్ చేయబడ్డాయి. అలాగే 2022లో అస్సాంలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ చాలా ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది, కొన్ని క్యాజువాలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, అలాగే 2023లో మనకి హిమాచల్ ప్రదేశ్లో మళ్ళీ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. అండ్ 2024 సంవత్సరంలో మనకి క్లియర్గా ఈ మంత్లో, ఓకే, జూలై ఇప్పుడు ఆగస్ట్ కదా, జూలై 30వ తారీఖున ఈ మెప్పాడి పర్టికులర్గా ఒక విలేజే మీకు చెప్తున్నారు, బట్ ఒకటి కాదు 3 విలేజెస్ పేరు నేను చెప్పాను కదా. సో ఈ 3 విలేజెస్లో కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి వచ్చాయి. అండ్ దీనివల్ల నియర్లీ 300 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఇండియా అనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్స్కి వల్నరబుల్గా ఉంది, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఓకే, ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇస్రో మరియు NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ రెండూ కలిసి ఒక ల్యాండ్ స్లైడ్ అట్లాస్ రిలీజ్ చేశాయని. సో దాని ప్రకారం మనం చూసుకుంటే ఇండియా అనేది ఆ అట్లాస్ ప్రకారం చూసుకుంటే ఇండియా ఈజ్ అమాంగ్ ది టాప్ 4 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విత్ హైయెస్ట్ ల్యాండ్ స్లైడ్ రిస్క్ అనమాట. ఓకే, ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఒక పర్సన్ చనిపోతున్నారంట. అంటే అంత ఎక్కువగా మనకి ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయండి. ఓకే, సో అంత ఎక్కువ వల్నరబిలిటీ ఉందని గ్లోబల్ లెవెల్లో కూడా మనకి తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఆ మ్యాప్లో ఇండియాకి పర్టికులర్గా వీళ్ళు ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేశారండి, ల్యాండ్ స్లైడ్ అట్లాస్ అని చెప్పి. ఓకే, ల్యాండ్ స్లైడ్ ఇన్వెంటరీ 1998 to 2022, అంటే ఈ మధ్యలో ఒక 24 ఇయర్స్లో వచ్చిన ల్యాండ్ స్లైడ్స్ అన్నింటినీ తీసుకువచ్చి ఒక దగ్గర పెట్టారనమాట, ఒక మ్యాప్లో పెట్టారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్న డాట్ లైన్స్ అన్నీ కూడా ఏంటి అంటే సింపుల్గా మనకి వచ్చిన ల్యాండ్ స్లైడ్స్ 1998 నుంచి 2022. మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిన ల్యాండ్ స్లైడ్స్లో మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ స్లైడ్స్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి, 3 ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఒకటి నార్త్ వెస్టర్న్ హిమాలయన్ ల్యాండ్ స్లైడ్ ప్రావిన్స్, అంటే ఇదిగోండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ 3 ప్రాంతాలు. ఓకే, రెండో ప్రాంతం నార్త్ ఈస్ట్ హిమాలయన్ ల్యాండ్ స్లైడ్ ప్రావిన్స్. ఓకే, నార్త్ ఈస్ట్లో అన్ని స్టేట్స్లో అండి, అంటే అస్సాంలో మౌంటైన్స్ ఎక్కువ లేవు కాబట్టి అస్సాంలో మెయిన్గా కనిపించకపోవచ్చు, బట్ అస్సాంలో కూడా మౌంటైన్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా కనిపిస్తున్నాయి. అయితే నార్త్ ఈస్ట్లో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, ఈవెన్ అస్సాంలో కచరి హిల్స్ అనమాట. అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కాదు, వచ్చాయి. ఓకే, అలాగే వెస్టర్న్ ఘాట్స్ 3వ ప్రాంతం, వెస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్ ప్రావిన్స్ ఎక్కువగా మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాయి, గోవాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అలాగే కర్ణాటక, కేరళ, అలాగే తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఈ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయండి. ఇది ల్యాండ్ స్లైడ్ ఇన్వెంటరీ వీళ్ళు రిలీజ్ చేసింది, ఇస్రో మరియు NRSC రిలీజ్ చేసిన ల్యాండ్ స్లైడ్ ఇన్వెంటరీ మనకి చెప్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు వీళ్ళు ఇంకొక మ్యాప్ని కూడా రిలీజ్ చేశారండి, ల్యాండ్ స్లైడ్ రిస్క్ ఎక్స్పోజర్ అనమాట. అంటే ఏ ప్రాంతాలు ఎక్కువ రిస్క్లో ఉన్నాయి, ప్రాంతాలు అందులో ప్రజలు ఎక్కువ రిస్క్లో ఉన్నారా, లైఫ్ స్టాక్ ఎక్కువ రిస్క్లో ఉందా, లేకపోతే రోడ్స్ ఎక్కువ రిస్క్లో ఉన్నాయా, లేదా హౌస్లు ఎక్కువ రిస్క్లో ఉన్నాయా, ప్రతి డీటెయిల్స్ని మెన్షన్ చేస్తూ ఇచ్చారనమాట. ఓకే, అంటే మనకి ఆరెంజ్ కలర్లో ఉందంటే హౌసెస్ ఇల్లు ఎక్కువగా డ్యామేజ్లో రిస్క్లో ఉన్నాయని అర్థం, లేదా బ్లూ కలర్లో ఉందంటే పాపులేషన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది అని అర్థం. ఇలా వీటిని మెన్షన్ చేస్తున్నారండి. ఓకే, ఇదిగోండి మనకి ఇక్కడ ఇచ్చారు, ఈ డేటా అంతా కూడా ఈ గ్రాఫ్స్ రూపంలో ఇచ్చారు. ఓకే, మరి ఇక్కడ ఇచ్చిన గ్రీన్ కలర్ ఇవన్నీ ఏంటి సార్ అంటే, గ్రీన్ కలర్ అనేది తక్కువ ఓకే రిస్క్ ఎక్స్పోజర్ని చూపిస్తుంది, రెడ్ కలర్ అనేది ఎక్కువ రిస్క్ ఎక్స్పోజర్ని చూపిస్తుంది. అంటే ఈ గ్రీన్ కలర్ నుంచి ఎల్లో, ఆరెంజ్, రెడ్కి వెళ్తున్న కొద్దీ రిస్క్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ ఈ రిస్క్కి సంబంధించి రిస్క్ ఎక్స్పోజర్ ఉన్న ప్రాంతాలను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే, ఓకే, సో మ్యాక్సిమం మనకి మహారాష్ట్ర స్టేట్ అంతా గ్రీన్లో ఉంది, కర్ణాటకలో
టాప్ మోస్ట్ పోర్షన్ గోవా అంతా కూడా గ్రీన్లో ఉంది. బట్ కర్ణాటకలో కింద వైపు అండ్ కేరళ స్టేట్ ఎక్కువగా రెడ్ ఈ జోన్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది, అంటే ఎక్కువ రిస్క్లో ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే నార్త్ ఈస్ట్లో ఎక్కువ ప్రాంతాలు గ్రీన్లో ఉన్నాయి. బట్ సిక్కిం నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఎక్స్పోజర్ కలిగిన స్టేట్ ఏంటంటే సిక్కిం అండి. సిక్కింలో చాలా ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ ఎక్స్పోజర్ అనేది ఉంది. సో ఇది మనం చూసుకోవాల్సింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి మ్యాప్ని అంటే వీడియో పాజ్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. ఓకే, సో ఇవి ల్యాండ్ స్లైడ్ వల్నరబుల్ రీజియన్స్ అకార్డింగ్ టు ఇస్రో అండ్ ఎన్ఆర్ఎస్సి. ఓకే, ఇక్కడే మనకి కేరళలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి కాబట్టి కేరళలో మ్యాప్ని కూడా మనం చూడొచ్చు. 2014 నుంచి 2021 మధ్యలో వచ్చిన ల్యాండ్ స్లైడ్స్ని మీకు రెడ్ కలర్లో రిప్రజెంట్ చేశారు. సో ఎన్ని వచ్చాయో మీరు చూస్తుంటే బుర్ర పోతున్నాను, అంటే అంత ఎక్కువ వచ్చాయంటే చాలా ఎక్కువగా వచ్చాయండి, చాలా ఎక్కువగా వచ్చాయి. సో అంటే ల్యాండ్ స్లైడ్స్ కేరళ కంపల్సరీగా వస్తూ ఉన్నాయి. సో అంటే ఇంకా మనం వీటిని ఆపడం అని అంటే ల్యాండ్ స్లైడ్స్ నుంచి మిటిగేషన్ కోసం ఏదైనా యాక్టివిటీస్ తీసుకోవాలి తప్పితే ఇంకా మనం ఇంకేం చేయలేమన్నమాట. సో ఇది ఇక్కడ వరకు ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి, అంటే ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ యొక్క వల్నరబిలిటీకి సంబంధించిన రీజియన్స్ అండి. సో మెయిన్ 3 రీజియన్స్, 1 హిమాలయన్ రీజియన్, 2 వెస్టర్న్ ఘాట్స్, 3 నార్త్ ఈస్ట్ ఇండియా. 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ హెవీ రెయిన్ఫాల్, డిఫారెస్ట్రేషన్ అండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కలిసి, ఓకే, అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిసి అక్కడ ల్యాండ్ స్లైడ్స్కి కారణమవుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్యాక్టర్ మాట్లాడుకుందాం, ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. ఓకే, ఏంటంటే అసలు ల్యాండ్ స్లైడ్స్ వస్తే మనకి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఏ ఇంపాక్ట్స్ ఉంటాయంటే ఎవరి మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటే మనం చాలా నేరోగా ఆలోచించి నేరోగా చెప్తాం కదా, బట్ ఎవరెవరి మీద మనకి ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ కనిపించవచ్చు, అవే ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే. ఓకే, దేని మీద ఎఫెక్ట్స్ కనిపించవచ్చు అంటే 1 లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అది మీకు అందరికీ తెలిసిందే, చాలామంది చనిపోతారు, ఈవెన్ చాలా ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్టీ అంటే ఏదో కాదు, మన ఇల్లు, ఓకే, మన పబ్లిక్ అసెట్స్, ఇంకా ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోవచ్చు, లేకపోతే ఒక రోడ్డు పాడైపోవచ్చు, ఒక రైల్వే లైన్ పాడైపోవచ్చు, ఓకే, ఏదైనా జరగవచ్చు కదా, ఒక ఎలక్ట్రిక్ లైన్ పాడైపోవచ్చు, అదంతా కూడా మన ప్రాపర్టీయే కదా. ఈవెన్ మన ఇల్లు పాడైపోతాయి, ఈవెన్ పబ్లిక్ ప్రాపర్టీ కూడా, అంటే కామన్ ప్రాపర్టీ అదే పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ రెండూ కూడా డ్యామేజ్ అవుతాయి. లైఫ్ చాలా మంది చనిపోతారు, ఈవెన్ యానిమల్స్ ఇవి కూడా చనిపోతాయి. ఏవైనా కామన్, ఇంకా ఏ జంతువు కూడా దీనికి అతీతం కాదు, దీని నుంచి తప్పించుకోలేదు. రెండోది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, అంటే జంతువులు చనిపోతాయి, చెట్లు చనిపోతాయి, అంటే ఈ యానిమల్స్ పరంగా కానీ, ఓకే, లేకపోతే ట్రీస్ పరంగా కానీ ఇక్కడ కూడా చాలా ఎక్కువగా డ్యామేజ్ కనిపిస్తుంది. ఓకే, దీంతో పాటు ఎన్విరాన్మెంట్లో కనిపించే ఇంకొక మేజర్ డ్యామేజ్ ఏంటంటే ఒక కొండ పక్కన ఒక రివర్ వెళ్తుంది, ఆ కొండ మీద నుంచి వచ్చిన ల్యాండ్ స్లైడ్ అంతా కూడా వచ్చి రివర్లో కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, రివర్ యొక్క కోర్స్ మారిపోతుంది, అంటే వాటర్ కోర్స్, నేచురల్ వాటర్ కోర్సెస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల మళ్ళీ ఫ్లడ్స్ రావచ్చు. ఓకే, సో అంటే అది మళ్ళీ రెండో ఈవెంట్ అనమాట, ఒక ఈవెంట్ వల్ల ఇంకొక ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది, సో ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అవ్వచ్చు. ఎకో సిస్టమ్ అంటే యానిమల్స్ చనిపోవచ్చు, యానిమల్స్ యొక్క హ్యాబిటేట్స్, పర్టికులర్గా ద హ్యాబిటేట్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఈజ్ గ్రేట్లీ ఎఫెక్టెడ్ అనమాట. ఓకే, అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ల్యాండ్ స్లైడ్స్ వలన. ఓకే, ఎందుకంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాటిని రిపేర్ చేయడం లేదా రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓకే, ఈవెన్ ఇట్ కెన్ ఆల్సో కాజ్ సమ్ సోషల్ ఇంపాక్ట్స్ అండి, సోషల్ ఇంపాక్ట్స్ కూడా కనిపించడానికి అవకాశం ఉంది. సోషల్ ఇంపాక్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్, అంటే ఆ ల్యాండ్ స్లైడ్స్ వచ్చిన ప్రాంతంలో ఇంకా కమ్యూనిటీస్ బ్రతకలేవన్నమాట, అంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలు వీళ్ళెవరూ కూడా బతకలేరు. ఓకే, ఖచ్చితంగా వేరే ప్రాంతంలోకి అంటే ఒక రిజర్వాయర్ యొక్క ముంపు ప్రాంతంలోంచి ఎలాగైతే ప్రజలు డిస్ప్లేస్ అయిపోతారో అలా డిస్ప్లేస్ అయిపోతుంటుంది. ఓకే, దీనివల్ల మనకి సోషల్ డిస్రప్షన్ కనిపిస్తుంది, అంటే మన సొసైటీలో ఇంకా బాండింగ్ ఇదంతా కూడా డిస్రప్ట్ అయిపోతుంది. ఈవెన్ ద పీపుల్ కెన్ అండర్గో సైకలాజికల్ స్ట్రెస్ అండి, అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి, మనకి తెలియవండి. ఓకే, సైకలాజికల్ స్ట్రెస్, ఒక 2 రోజులు 3 రోజులు మట్టి కింద కూరుకుపోయిన వ్యక్తి, ఓకే, అలాంటి వ్యక్తిని బయటికి తీసిన తర్వాత ఆ వ్యక్తి అనుభవించిన నరకం,
ఓకే, అది ఎంత ఇంకా సైకలాజికల్గా అతను ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాడు అనమాట. సైకలాజికల్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎడ్యుకేషన్కి, హెల్త్ కేర్కి కూడా చాలా ఎక్కువగా ఇది ఇంపాక్ట్ చేస్తుందండి. అంటే పూర్తిగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఇంకా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అంతగా నడవదనమాట ఆ ప్రాంతంలో ఎక్కడ కూడాను. ఓకే, సో అంటే లాంగ్ టర్మ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ ఈ ల్యాండ్ స్లైడ్ వచ్చిన ప్రాంతాలు. సో దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ల్యాండ్ స్లైడ్స్. సో ఫైనల్గా ఈ ల్యాండ్ స్లైడ్స్ రాకుండా ఉండాలంటే మనం ఆపడం చాలా కష్టం అండి. బట్ కొన్ని యాక్షన్స్ చేస్తే ఆపొచ్చు. అలాగే ఒకవేళ వస్తే దాని యొక్క రిస్క్ని ఎలా తగ్గించవచ్చు అంటే వాటిని మనం మిటిగేషన్ యాక్టివిటీస్ అంటాం కదా. సో ఫైనల్గా మిటిగేషన్ యాక్టివిటీస్ ఏం చేయొచ్చు అనేది చూద్దామండి. ఓకే, ఇక్కడ కూడా మీకు ఇమేజ్లో కొన్ని విషయాలు రిప్రజెంట్ చేశాడు. అంటే ల్యాండ్ స్లైడ్ని ఆపడానికి లైక్ స్లోప్ స్టెబిలైజేషన్ బై బయోటెక్నికల్ మీన్స్, అంటే మొక్కలు నాటడం ద్వారా స్లోప్ని స్టెబిలైజ్ చేశారు. చూడండి, ఓకే, ఫ్రిక్షన్ పైల్స్ అని మట్టి లోపలికి కొన్ని రాడ్ని దించి అందులో ఫ్రిక్షన్ని ఇండ్యూస్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, మూడవది మీ అందరికీ బాగా తెలిసింది రిటైనింగ్ వాల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, లేకపోతే ఇలాంటివి బండింగ్ అని కూడా ఉంటుంది, బండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, దీంతో పాటు అక్కడ డ్రైనేజ్ని వెల్గా డెవలప్ చేశామంటే వాటర్ అంతా కూడా సాయిల్లోకి ఇంకకుండా బయటికి డ్రైన్ అయిపోతుంది. వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతే సాయిల్ లూజ్ అవ్వడానికి అవకాశం లేదు కదా. సో సాయిల్ లూజ్ అవ్వదు. అలాగే టెర్రాస్ ఫార్మింగ్ చేయడం ద్వారా కూడా మనం ల్యాండ్ స్లైడ్స్ని తగ్గించవచ్చు. ఎందుకంటే టెర్రాస్ ఫార్మింగ్ వల్ల ల్యాండ్ మధ్య డిస్కంటిన్యూటీ వచ్చేస్తుంది. అక్కడ మనం ఇంకా ఆ సాయిల్ అంతా కంటిన్యూస్గా మూవ్ అవ్వకుండా ఇదంతా ఉండడానికి మనం చూసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ రాక్ బోల్స్, ఓకే, రాళ్ళు ఉన్న ప్రాంతాల్లో, అలాగే షార్ట్ క్రీట్ అంటే కాంక్రీట్ లాంటి ఒక మెటీరియల్. ఓకే, అలాగే షీట్లు పేర్చడం ద్వారా, ఓకే, జియో గ్రిడ్ ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసే చూడండి, లేయర్స్ లాగా ఏర్పాటు చేశారు. ఇలా ఇవన్నింటి ద్వారా మనం తగ్గించవచ్చు. అయితే ఇంకా మనం కొంచెం టెక్నికల్గా వీటితో మాట్లాడుకుంటే ఇంకొన్ని విషయాలు ఏంటి, ఓకే, మెయిన్ ఫస్ట్ వన్ స్లోప్ స్టెబిలైజేషన్. స్లోప్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేయాలి. అక్కడే రిటైనింగ్ వాల్స్ కట్టిన, రాక్ బోల్ట్స్ వాడిన, టెరాసింగ్ చేసిన, ఈ మూడు కూడా స్లోప్ స్టెబిలైజేషన్ కిందకి వస్తాయండి. ఏంటండి, రిటైనింగ్ వాల్స్, అలాగే రాక్ బోల్ట్లు, అలాగే టెరాస్లు, ఈ మూడు కూడా దీని కిందకి వస్తాయి. ఎఫారెస్ట్రేషన్ ఆర్ రీఫారెస్ట్రేషన్, అరే మొక్కలు నాటండి, మొక్కలకి సాయిల్ని దగ్గరగా పట్టి ఉంచే శక్తి ఉంది. సో ఎక్కువ మొక్కలు నాటి, ఓకే, ఆ విధంగా ఆ రూట్ సిస్టమ్ ద్వారా మనం సాయిల్ని కొంచెం గట్టిగా ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఓకే, లేదా డ్రైనేజ్ని కంట్రోల్ చేయడం, మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటరే ఒక మెయిన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి వాటర్ని కంట్రోల్ చేయగలి, వాటర్ లోపలికి వెళ్లకుండా, వాటర్ లోపలికి వెళ్ళినా బయటకు వచ్చేసే విధంగా ఒక సింపుల్ డ్రైనేజ్ సిస్టమ్ని మనం ఏర్పాటు చేయడం ఇదంతా చేయొచ్చు. అలాగే ల్యాండ్ యూజ్ ప్లానింగ్, గవర్నమెంట్ ప్లానింగ్లో ల్యాండ్ యూజ్ ప్లానింగ్ని కూడా కరెక్ట్గా చేయడం ద్వారా, అంటే లైక్ ఈ కొన్ని స్లోప్స్ ఉంటాయండి, నార్మల్ స్లోప్స్ అయితే పర్లేదు, కొన్ని అన్స్టేబుల్ స్లోప్స్ ఉంటాయి. అలాంటి స్లోప్స్లో బిల్డింగ్ కట్టకుండా, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయకుండా, ఎలాంటి పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగకుండా, ఈవెన్ అర్బనైజేషన్ జరగకుండా ఆపడం ద్వారా మనం ల్యాండ్ స్లైడ్ రాకుండా ఆపొచ్చు. ఒకవేళ వచ్చినా ప్రాణ నష్టం జరగకుండా కూడా ఆపొచ్చు. ఎందుకంటే కొండ దగ్గరగా ఇల్లు లేవంటే ఒకవేళ ల్యాండ్ స్లైడ్ వచ్చినా అంత డ్యామేజ్ మనకి జరగదు కదా, వస్తుంది కానీ డ్యామేజ్ జరగదు. ఓకే, అలాగే డెవలపింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయడం ద్వారా కూడా మనం కొంతవరకు వీటి యొక్క రిస్క్ని తగ్గించవచ్చండి. ఒక అంటే స్లోప్స్ని ఎప్పుడూ మానిటర్ చేస్తాం. స్లోప్స్లోకి కొన్ని డివైజెస్ని ఇన్సర్ట్ చేసి స్లోప్స్లో ఎలాంటి మూమెంట్ అయినా ఉంటుందా అదంతా కూడా అబ్జర్వ్ చేసి దాని ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని మనం డెవలప్ చేస్తే అప్పుడు కూడా కరెక్ట్గా ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల వచ్చే రిస్క్ని మనం తగ్గించవచ్చు. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా జనరేట్ పబ్లిక్లో అవేర్నెస్ని కలిగించండి. ఓకే, అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ఎక్కడ వస్తుంది, ఇదిగోండి ఈ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకండి, అంటే కష్టమైనా పర్వాలేదు, వాళ్ళకి వేరే దగ్గర గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి, అంతేగాని కొండ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకుండా ఇవేం చేయకుండా కొంతవరకు ఆపగలిగితే, ఓకే, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద వాళ్ళకి అవగాహన కల్పించగలిగితే ఖచ్చితంగా మనం ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల వచ్చే రిస్క్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ దిస్ 21st century, ఓకే, ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయి కారణం ఏంటి అని డౌట్లు మనకి చాలా మందిలో ఉంటాయి, మనకి తెలుసు కూడా. ఓకే, వీ బ్లేమ్
ఎవరిని బ్లేమ్ చేస్తాం? మోస్ట్లీ క్లైమేట్ చేంజ్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. క్లైమేట్ చేంజ్నే ఖచ్చితంగా బ్లేమ్ చేస్తాము. అది కూడా మనం చేసుకుందే కదా. మనం చేసుకున్న రకరకాల యాక్టివిటీస్ వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల విపరీతమైన రెయిన్ఫాల్, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చేస్తున్నాయి. ఈ రెయిన్ఫాల్స్ వల్ల మనకి చాలా వరకు కూడా స్లోప్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అనమాట. అంటే సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. సాచురేషన్ అంటే అవి ఎంత వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉందో అంత వాటర్ వాటికి అందుతుంది అనమాట. మామూలుగా అన్ని ప్రాంతాల్లో అంత వాటర్ అందకపోవచ్చు, బట్ ఎప్పుడైతే అంత వాటర్ అందుతుందో సాయిల్ సాచురేట్ అయిపోతుంది. సాచురేట్ అయిపోయిన తర్వాత అది ఇంకా లిక్విఫాక్షన్ దగ్గర అయిపోయి వీక్గా మారిపోతుంది అనమాట క్లైమేట్ చేంజ్. అలాగే మోస్ట్లీ డిఫారెస్టేషన్ మనకి సంబంధించి ఎక్కువగా చెట్లు నరికేస్తూ ఉన్నాం. డిఫారెస్టేషన్ చాలా ఎక్కువగా జరిగిపోతుంది. ఓకే, ఎందుకు? అర్బనైజేషన్ కోసం కానీ, అగ్రికల్చర్ కోసం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ, వీటన్నింటి కోసం కూడా డిఫారెస్టేషన్ చేస్తున్నాం. దీనివల్ల ల్యాండ్ సైడ్ ససెప్టబిలిటీ పెరిగిపోతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఓకే, ప్లాన్డ్ అర్బనైజేషన్ కొంతవరకు ఈ స్లోప్స్ దగ్గర ఇల్లు కట్టడాన్ని అవాయిడ్ చేయగలదు, బట్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వీటిని అవాయిడ్ చేయలేదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా సిటీ పెరిగిపోతుంది. వైజాగ్ సిటీ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయింది. అంటే ఇక్కడ ప్లేసులు సరిపోక కొంతమంది కొండ మీద ఇల్లు కట్టుకున్నారు. ఎవరేం చేయలేము ఇంకా. ఓకే, అదే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మైనింగ్ యాక్టివిటీస్. ఓకే, ఇలాంటివి కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే, వీటి వలన కూడా, మైనింగ్ యాక్టివిటీస్ వలన కూడా సాయిల్ అంతా లూజ్ అయిపోతుంది. అంటే మనకి రోజు రోజుకి మెటల్స్ యొక్క, మినరల్స్ యొక్క రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. దీనివల్ల మనకి కొంచెం ఎక్కువగా మినరల్స్ రిక్వైర్ అయ్యి, ఓకే, భూమిని ఎక్కువగా తవ్వేస్తున్నాం. దీనివల్ల కూడా ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద గ్లోబల్ అక్కరెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ 21st century. ఎక్కువగా రావడానికి ఇవి కారణమవుతున్నాయండి. ఓకే, సో ఇది ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించిన విషయాలు. ఓకే, సో ల్యాండ్ స్లైడ్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, క్లియర్గా మళ్ళీ ఒకసారి, అంటే ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్కడ డౌట్ ఉందో అక్కడికి వెళ్ళి వినండి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే నెట్లో వెతికి రాయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.